చూడండి, టైం అండ్ వర్క్ ఒక మంచి క్వశ్చన్ చూద్దాం. ఏ అనేవాడు ఒక వర్క్ని 10 డేస్లో చేయగలడు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 6 డేస్లో చేయగలరు. అయితే ఆ వర్క్ని బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేయగలని అడుగుతున్నాడు. అంటే బి టైమే కదా కావాలి. బి టైం కావాలంటే వర్క్ కావాలి, బి ఎఫిషియన్సీ కావాలి. వర్క్ కావాలంటే ఇచ్చిన టైంలకి మీరు ఎల్సిఎం కట్టినా పర్వాలేదు, లేదా ఇద్దరు ఉన్నప్పుడు మీరు రేషియోలో కూడా వెళ్ళొచ్చు. ఈ రెండు టైంలు కాబట్టి టైం రేషియో ఎంత అంటే 5:3 అయినా. సో ఎఫిషియన్సీ రేషియో టైం రేషియోకి ఇన్వర్స్లో ఉంటుంది కాబట్టి 3:5 అనొచ్చా. ఇప్పుడు వర్క్ ఎంత అంటే ఈ రెండు ఇంటూ చేసిన వర్కే 5 x 6 ఎంత? ఎస్ 30. ఇది వర్క్. దీన్ని బి చేయాలి కాబట్టి బి ఎఫిషియన్సీ కావాలి. అది ఎలా వస్తుంది అంటే చూడండి, 3 అనేది ఏ ఎఫిషియన్సీ, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 5. అంటే ఏ ప్లేస్లో 3 పెట్టుకుంటే బి ప్లేస్లో 2 వస్తుందా లేదా. సో బి ఎఫిషియన్సీ 2 కాబట్టి ఈ 30 వర్క్ని బి అనేవాడు 2 ఎఫిషియన్సీ చేస్తే ఎంత టైం పడుతుంది అంటే 15 డేస్ టైం పడుతుంది వచ్చు. ఈ క్వశ్చన్ కానీ మీకు అర్థమైనట్లయితే నేను క్వశ్చన్ ఇస్తాను చేయండి. అదేంటంటే బి అనేవాడు ఒక వర్క్ని 30 డేస్లో చేయగలడు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 12 డేస్లో చేయగలరు. అయితే ఏ అనేవాడు ఆ వర్క్ని చేయడానికి ఎంత టైం పడుతుందో చేసి ఈ వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.